ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందుకే బాధపడేవాడు. పోనండి ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడు అసలు ఆడకూడదు, ఇంకా అసలు బాధపడకూడదు కదా. ఆ బాధ అనేది ఉంటది, మాటలు వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తుంది. ఎలాగైనా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది కదా. సో హాలిడేస్ కి వస్తూ ఉండేవాడా? వచ్చేవాడు, సెలవులు వచ్చినప్పుడు వచ్చేవాడు. ఏం చెప్పేవాడు? మీకు పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఏదో ఒక బాండింగ్ అయితే ఉంటది కదా, అంటే అమ్మాయి నాన్నకి చెప్పకు ఇది కావాలి అని చెప్పడం గానీ అలాంటివి ఏమైనా ఉన్నా? లేదు, ముందు వాళ్ళ డాడీకి చెప్పాకే నాకు చెప్పేవాడు, ఇద్దరికి చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగాకే నాకు చెప్పేవాడు. ముందు వాళ్ళ నాన్నకి తనకి బాగా. ఆర్మీ అనగానే దేశం సరిహద్దుల్లో ఉండాలి, ఎక్కువ లీవ్స్ ఉండవు, అది కాశ్మీర్ బోర్డర్, ఫోన్ కాంటాక్ట్స్ సమంగా ఉండదు, చాలా తక్కువ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ జాబ్ చేస్తున్నాడు కదా. ఎప్పుడైనా అనిపించేదా ఏమైనా న్యూసెస్ లో చూసేటప్పుడు గానీ? చాలా. ఆ టైంలో ఎలా ఉంటదంటే, అంటే ఒక తల్లికి చాలా భయం ఉంటది. చాలా చాలా ఎన్నో రోజులు ఆ మాటలు పడేవాళ్ళం అంతే. అవి చూసి ఎందుకు అనవసరం పంపించాం అన్నట్టు భయం వేసింది అప్పట్లో. అప్పుడప్పుడు అట్లా టీవీలో ఎవరైనా ఇదైపోయారని చూసినా చేసినా మా ఆయనతో నేను గొడవ పెట్టుకుంటేదాన్ని, అనవసరం ఎందుకు పంపించావు, నీ వల్ల వెళ్ళాడు అనేసి. ఫోన్ చేసే వాళ్ళు అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ చేసే ఒకసారి అందుబాటులో వచ్చేవాడు, అందుబాటులో ఒకసారి వచ్చేవాడు. టీవీలో చూడగానే కొంచెం ఆ టెన్షన్ ఉంటది కదమ్మా. మాట్లాడిన తర్వాత అమ్మయ్య అన్న ధైర్యం మళ్ళీ. ఓకే, సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి మీ మనసులో మాట చెప్పలేనిది ఏదైనా ఉందా? ఏమీ లేదు, కాకపోతే అటు చిన్నప్పటి నుంచి అందులోకి వెళ్ళాలని ఆశగా ఉండేది. మేమేమో అది మనకి తెలియదు, మనం మధ్యతరగతి కుటుంబం కదా, మనం అందులోకి వెళ్ళలేము చేయలేమమ్మా, ఎందుకు నీ లైఫ్ పాడైపోతే మళ్ళీ మేము బాధపడాలి అలాగేలాగానే అన్ని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక దీనికోసం మా ఆనందం కోసం ఆడు ఎలాగైతే వెళ్ళాడో ఆడ ఆనందం కోసం మేము ఇవ్వాలి కదా అవకాశం అని చెప్పి ఆడు సంతోషపడాలనే ఉద్దేశంతో ఇచ్చాము, అవకాశం ఇచ్చాము. దేవుడు కూడా దయ చూపించాడు, అందరి దయ వల్ల, మా ఊరు సపోర్ట్ వల్ల అందులోకి వెళ్ళాడు. అందరూ సపోర్ట్ చేశారు, చాలా వరకు ఎక్కడెక్కడ మా చుట్టాలు ఉన్నారు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇంకొక చిన్న చిలిపితనం ఏంటి అంటే, వెళ్ళాడు స్టేజ్ మీదకి ఎక్కాడు, ఫస్ట్ డే ఆడిషన్ అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్. అవును, వెయిట్ ఎత్తగలవా అని శ్రీముఖి గారు అడిగారు. మీ ఓడేంటి ఇలా చూసి అని అంటాడు ఏంటంటే, అడిగారా వచ్చిన తర్వాత? అడగలేదు, ఏదో నేను మామూలు జోక్గా చూస్తే వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు అన్నాడు. ఎందుకు అలా చూసాను అంటే పాప అర్థం కాలేదంట, ఆవిడ ఎత్తమని అడుగుతున్నారేమో వెయిట్ అనేసి ఒక ఫీలింగ్ లో చూసాడంట. సో అక్కడ కామనర్స్ లో 5 మంది వెళ్ళారు కదా, 5 మెంబర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు పవన్ తో పాటు? శ్రీజ బాగా ఆడుతుంది. శ్రీజ అంతా మన ఊరు దగ్గరలో అమ్మాయి కదా. సో శ్రీజ నచ్చింది. సెలబ్రిటీస్ లో తనుజ బాగా ఆడుతున్నట్టు అనిపించింది. తనుజ వాళ్ళిద్దరివి చిట్ చాట్లు చూసారా? క్లిప్ ఎవరు ఇచ్చారు? ఎంత క్యూట్ గా ఉంది కదా, బాగా కన్వర్సేషన్, వాళ్ళిద్దరు ఆడడం, పవన్ కళ్యాణ్ తనుజ గారిని ఏడిపించడం, వాళ్ళిద్దరిది బాండింగ్ చాలా క్యూట్ అనిపించింది మాకు, మా అందరికి. మీకు ఎలా అనిపించింది? నాకు బాగా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? తనుజ గారి ఫ్యాన్స్ అందరూ ఎంత బాగా పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ కదా. సూపర్. సో ఎప్పుడైనా తనుజ గారిని చూసారా టీవీలో? ఇంతకు ముందు సీరియల్లో చూసాం, ఒక సినిమాలో కూడా చూసారు. అలాంటి తనుజ గారితో ఇప్పుడు ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో కదా. అవును, సూపర్. ఇంకెవరు నచ్చారు తనుజ గారితో పాటు? రీతు వాళ్ళు బాగానే ఆడుతున్నారు, అందరూ బాగానే ఆడుతారు, వాళ్ళైనా వీళ్ళైనా అందరూ బాగానే ఆడుతారు. సూపర్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి రమ్మని చెప్పారు అనుకోండి, బిగ్ బాస్ స్టేజ్ మీదకి మీరు వెళ్తారు, నాగార్జున గారు పక్కన నిల్చొని మాట్లాడుతారు, అప్పుడు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారా, నాగార్జున గారిని చూస్తారా? ఇలా మాట్లాడతాం, అతనికే చూస్తాం, వీటితో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడాలా? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ తో? బాగా ఆడమని చెప్తాము, నన్ను శుభ్రంగా తిను అని చెప్తారా? టాస్కులు బాగా ఆడు అని చెప్తారా? ఏం చెప్తారు? బాగా తినమని, ఆరోగ్యం బాగా చూసుకోమని, బాగా ఆడమని, అందరితో సరదాగా ఉండమని చెప్తారు. అయితే మాకు బాగులేనప్పుడు మా అత్తయ్య మామయ్య చాలా సపోర్ట్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య అమ్మ నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మాలూరు అదే సైడ్ భీమవరం దగ్గర గుండపరెడ్డిపేట. నాన్నగారు పొలం అన్ని మా ఆయన గారికి ఆరోగ్యపరంగా చూశారు. అప్పటికప్పుడు బాగా బాగోపోతే అప్పటికప్పుడు ల్యాండ్ అనేసి పెట్టారనమాట నాన్నగారు. వాళ్ళు పెట్టడం వల్ల మా ఆయన గారు నిలబడ్డారు.
ఇక్కడ అత్తయ్య మామయ్య కూడా చాలా హెల్ప్ చేశారు. చిన్న అత్తయ్య చిన్న మామయ్య బావగారులు అందరూ బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ ఊర్లో అతనికి బాగలేదు నాకు బాగలేదు, ఇద్దరం కూడా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళాము. వెళ్ళి తిరిగి నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆ బాబా దైవాలేమో మా దేవుడి దైవాలేమో మళ్ళీ ఇద్దరం బతికాము. పిల్లలు చూసుకుంటాం. అసలు ఏమైందంటే అంత హెల్త్ ఏంటి ప్రాబ్లం వచ్చింది? అదే ఒకసారి అక్కడ మేము పైడిమేరలో ఉండడం వల్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.